సో ఎంసెట్లో 10,000 ర్యాంక్ వచ్చినా, లక్ష లక్ష పైన ర్యాంక్ వచ్చినా కానీ చాలామంది వరకు యూనివర్సిటీస్ లేదంటే బెస్ట్ కాలేజెస్ దగ్గరలో ఉన్నటువంటి కాలేజెస్, సో అన్నీ అనుకూలమైనటువంటి కాలేజెస్ అండ్ బ్రాంచ్ అనేది వచ్చిండకపోవచ్చు ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ. సో సాటిస్ఫైడ్గా కాకపోయినా కానీ తప్పదు అనే విధంగా కూడా కాలేజీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఏం చేయాలని అర్థం కాకుండా తలనొప్పి తెచ్చుకోవడము డైలీ ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం. చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ చాలామంది వరకు ఇదే ఈ మధ్య కాలంలో జరగడం కూడా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఇది ఎవరికి చెప్తున్నానంటే ఎవరైతే మీరు సాటిస్ఫైడ్ కాలేజ్ కానీ సాటిస్ఫైడ్ బ్రాంచ్ కానీ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో మనం గమనించాల్సిన విషయం. ముందుగా ఒక నెంబర్ 1 కాలేజీ మీరు కావాలనుకుంటారు, ఏ అనే కాలేజీ, సిఎస్సి అనే బ్రాంచే కావాలనుకుంటారు, లేదంటే ఈసీ అనే బ్రాంచ్ కావాలనుకున్నారు, కానీ అవి మీకు దక్కలేదు అనుకున్నాం అనుకోండి, అనుకున్నట్టు దక్కలేదు. సో మాకు పీసీ ఎలా ఉంటుందని ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మీరు కాలేజీలో ఎంటర్ అవ్వండి, అది ఏ కాలేజీ అయినా కానీ మీకు అక్కడ ఫెసిలిటీస్ సరిగా ఉన్నా లేకపోయినా, హాస్టల్ ఫెసిలిటీ కూడా సరిగా ఉన్నా లేకపోయినా, ఫుడ్ సరిగా ఉన్నా లేకపోయినా అడ్జస్ట్మెంట్ అవుతూ, ఓకే, మీకు చాలా దూరంగా ఉన్నటువంటి 1000 కిలోమీటర్ల పరిధిలో 10 అవర్స్ జర్నీ ఉన్నటువంటి దూరం ఉన్నటువంటి ప్రాంతమైనా కానీ మీరు వెళ్ళండి, ఇబ్బంది లేదు. మీరు ఫస్ట్ ఇయర్ అలా వెళ్తారో 4 ఇయర్స్ అలా అయిపోతాయి, డోంట్ వరీ. మొదట్లో కొంత స్లోగా అయిపోయినట్టు ఉంటుంది, కానీ తర్వాత చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చాలామంది బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళని అడిగినా సరిపోతుంది, లేదా మీ ఇంటర్మీడియట్ ఆల్రెడీ వరకు ఏ విధంగా కంప్లీట్ అయిపోయిందో అదే విధంగా అయిపోతుంది, డోంట్ వరీ. మీకు ప్లేస్మెంట్స్ సంగతి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మీకు సందేహం అవసరం లేదు. మీకు ఏ కాలేజ్ వచ్చినా మీరు ఆ కాలేజీలో అడుగుపెట్టిన తర్వాత సిలబస్ చదివేది అందరూ ఒకటే. యూనివర్సిటీలో చదివినా ఏదో ఒక కాలేజీలో చదివినా కానీ సిలబస్ అంతా ఒకటే. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఏ బ్రాంచ్ వచ్చినా ఆ బ్రాంచ్లో ఎక్కువ ప్రతిభ కనపరచడం. మీకు ఇష్టం లేని బ్రాంచ్ వచ్చింది, మీకు ఇష్టం లేని కాలేజ్ వచ్చింది, డోంట్ వర్రీ. వెళ్ళిన తర్వాత ఆ కాలేజీకి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ అలవాటు చేసుకోవాలి ఫస్ట్. రెండవది, మనం బెస్ట్గా మంచి అవుట్పుట్ ఇచ్చే చాలు, మనం బెస్ట్గా చదివితే చాలు. మీకు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉందనుకున్నాం, లేదంటే ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్స్ ఉన్నాయి, కొన్ని సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు బాగా చదివేసి మంచి పర్సంటేజ్ తెచ్చుకోండి. ఫైనల్ ఇయర్ కల్లా అది వేస్ట్ కాలేజ్ అయినా, మీకు నచ్చినటువంటి బ్రాంచ్ అయినా దాని మీద ఇష్టం పెంచుకొని ఈ 4 ఇయర్స్ లోపు మంచి ప్రతిభ కనపరచండి. ఎందుకు ప్లేస్మెంట్ రాదో చూద్దాం. లక్షలతో ప్యాకేజ్తో, మంత్లీ 2 lakhs ప్యాకేజ్తో మీరు ఎటువంటి బ్రాంచ్ తీసుకున్నా అన్ని బ్రాంచెస్కు డిమాండ్ ఉంది. ఈసీఈ, సిఎస్సి, సివిల్, మెకానికల్, ఐటీ, సిఎస్డి, సిఎస్సి, నాట్ ఓన్లీ ఏఐ. సో అన్ని బ్రాంచెస్కు పురాతనమైనటువంటి బ్రాంచెస్ ఇవన్నీ. సో మంచి బ్రాంచెస్ ఇవి. యాక్చువల్గా వచ్చేసి మీకు ఏ బ్రాంచ్ తీసుకున్నా గ్యారంటీ ఫ్యూచర్, దానికి నేను చెప్పగలుగుతాను, నేను 100% గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు చాలామంది ఎవరైతే ఇంటి దగ్గర ఉన్నారో చాలామంది, ఓకే, అదేవిధంగా అందరూ అన్ని బ్రాంచెస్ వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. సో మనం పాజిటివ్ వేలో వెళ్ళినామంటే కంపల్సరీ మంచి పొజిషన్లో ఉంటారు. నెగిటివ్ వేలో వెళ్ళినామంటే ఖచ్చితంగా ఏ బ్రాంచ్ తీసుకున్నా, సిఎస్సి తీసుకున్నా, ఏఐ తీసుకున్నా ఇంటికాడ కూర్చున్న వాళ్ళు ఉంటారు. ఏఐ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళు అందరికీ 100 మంది తీసుకుంటే 100 మందికి ఉపాధి అవకాశాలు ఉండవు. ఎవరైతే ఇక్కడ పాజిటివ్ వేలో ఉండి ఈ 4 సంవత్సరాలు మంచి ప్రతిభ కనపరుస్తారో, మీకంటూ ఆ క్లాస్లో టాప్ పొజిషన్లో ఉంటారో, సబ్జెక్ట్స్ బాగా అర్థం చేసుకొని వారు మాత్రమే మంచి పొజిషన్లో ఉంటారు. రేపు నా బ్రాంచ్ అవసరం లేదు, కాలేజ్ అవసరం లేదు. సో మీరు దూరంగా ఉన్నారని ఈరోజు ఆలోచిస్తున్నారు. ఈరోజు 500 కిలోమీటర్స్ దూరంలో ఉంటున్నాం, చాలా దూరం అది అని ఆలోచిస్తున్నాం. రేపు సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఇంకా దూరం పోవాలి. సో లైఫ్ ఇది. పేరెంట్స్ కూడా ఒక్కసారి ఆలోచించండి, మా పిల్లలను దూరంగా పెట్టలేము అనేది మాత్రం ఆలోచించండి. అలా ఇప్పుడు మీరు ఉండగానే మీ పిల్లలను స్ట్రాంగ్గా తయారు చేస్తున్నారు, ఇది గమనించండి. మీరు ఉండగానే పిల్లలు కష్టం నష్టాలు చూడాలి. చూసినప్పుడే వాళ్ళకు ఒక చెయ్యి అంటూ మీరు అందించగలుగుతారు. మీరు లేనప్పుడు వాళ్ళు కష్టపడితే ఎవరు అందించలేరు, పక్కన వాళ్ళు ఎవరు అందించలేరు చేతులు. మీరు ఉండగానే వాళ్ళ కష్ట నష్టాలు చూడాలి.
వాళ్ళు కింద పడిపోతుంటే పైకి తీసుకురావాలి, తీసుకొచ్చేది మీ పేరెంట్స్ ఒక్కరే. సో మీరు వెళ్ళిన తర్వాత, మీరు పోయిన తర్వాత, రేపు బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, రేపు ఏదైనా సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు వాళ్ళు కింద పడిపోతే ఎవరు చేయి పైకి తీస్తారు? సో ఇదొక్కటి అబ్జర్వ్ చేసి పేరెంట్స్ కూడా వాళ్ళకి ఎంత దూరమైనా పర్లేదు, మీరు సపోర్టివ్గా ఉంటారు. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా వాళ్ళని పే చేయనివ్వండి, ఇబ్బంది లేదు. సో స్ట్రగుల్ ఫేస్ అవ్వద్దు, నెగిటివ్ థింకింగ్ అనేది ఉండకూడదు. సో మీకు కన్వెంట్గా ఎంత దూరం ఉన్నా వారానికి ఇంటికి వస్తారా, రండి. ఎంత దూరమైనా పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్లేదు. 10 రోజులకి ఇంటికి వస్తారా, 20 రోజులకి ఇంటికి వస్తారా, ఫస్ట్లో రానివ్వండి, వీక్లీ ఫస్ట్లో ఇంటికి రానివ్వండి, అలవాటు అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వాళ్ళే ఇంటికి రమ్మన్నా రారు, మంత్లీ కూడా. సో అది అందరికీ ఫేస్ అనేది, మాకు కూడా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్సే. సో అందరూ అస్సలు ఇబ్బంది లేకుండా ఉండండి. ముందు స్టడీస్ మీద ఫోకస్ చేయండి. ఏ బ్రాంచ్ రాని, ఏ కాలేజ్ అని రాని, సో వాటికి సంబంధించి ఏ స్టూడెంట్కైనా మన ఇన్స్టిట్యూట్, పీవీఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి, సో ఈ నెంబర్ మీరు కాల్ చేసినటువంటి మీకు ఏ సబ్జెక్ట్ అయినా బీటెక్లో ఉన్నటువంటి 4 ఇయర్స్ సంబంధించినటువంటి మీకు గైడెన్స్, ఎడ్యుకేషన్ సంబంధించి గైడెన్స్ కానీ, జాబ్స్ సంబంధించి గైడెన్స్ కానీ, సో ఎటువంటి అమౌంట్ తీసుకోకుండానే, ఓకేనా, ఫ్రీ గైడెన్స్ మళ్ళీ అమౌంట్ తీసుకుంటారు అనుకోద్దండి. సో ప్రతి ఒక్కటి మీకు ఎడ్యుకేషన్ పరంగానే కాబట్టి ఫ్రీగానే మీకు అందించడం జరుగుతుంది. సో ఏదైనా కోచింగ్ పరంగా అయితే కనుక, ఆన్లైన్ కోచింగ్ అయితే మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, మిగతా కానీ మాకు కూడా కొంత ఖర్చు అవుతుంది కాబట్టి సమ్ అమౌంట్ అయితే మనము వాటి మీద, కోర్స్ మీద తీసుకోవడం అయితే జరుగుతుంది, కానీ మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ ద్వారా. సో మీకు ఎప్పటికీ సాఫ్ట్వేర్ జాబ్ అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా, ఐఏఎస్ అయినా, లేదంటే ఏదైనా బ్యాంకింగ్ జాబ్ అయినా, లేదంటే మీ ఫ్యూచర్ సంబంధించి మీరు ఒక స్టెబిలిటీగా ఉన్నంత వరకు మన ఇన్స్టిట్యూట్ అయితే సపోర్టెడ్ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించి ఎటువంటి ఉన్నా కానీ ఈ నెంబర్ మీరు కాల్ చేస్తే, ఏంటో వాట్సాప్ మెసేజ్ చేసినా కానీ మీకు త్వరలో మీకు రిప్లై కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో డోంట్ వర్రీ, మీరు డూ బెస్ట్ అంతే. థ్యాంక్ యూ.